నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 25 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి అమావాస్య మనకి సాయంత్రం 4:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము సాయంత్రం 6:24 నుంచి రాత్రి 7:52 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండ కాలం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారి 4:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:42 నుంచి రాత్రి 1:11 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 6వ ఇంట సంచారం చేయడం వల్ల పోటీ తత్వం పెరుగుతుంది, శక్తి కూడా పెరుగుతుంది, సక్సెస్ సాధిస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకంగా అంటే ప్లాన్ ప్రకారంగా మీరు ఫలితాలను సాధించుకుంటారు. చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంటి విషయాల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల స్థిరచరాస్తులు కలిసి వచ్చే దిశ ఆకస్మికంగా వచ్చే అవకాశము గోచరిస్తోంది. శని లగ్నంలో ఉండడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు దూసుకుని పెడతారు. కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుకు దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ గురువుకు మాత్రం ఏనాడు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యకండి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఈ రోజు మీ నిర్ణయాలు నిశ్చయంగా విజయాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ సాధించడంలో డౌటే లేదు. అయితే ఉద్యోగ రంగంలో మీ శ్రమ ఫలిస్తుంది, గుర్తింపు ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి విషయాల్లో ఒక అద్భుతమైన పరిష్కారము, మీరు ఊహించని పరిష్కారం దొరకబోతోంది. కానీ శారీరకంగా చాలా అలసిపోతారు. విరామం తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శనేశ్వరాయ నమః. ఇంకా మీ లైఫ్ టైము కుంభరాశి మకర రాశి వాళ్ళు మీ లైఫ్ టైము శని భగవానునే పూజించాలి, శని మంత్రాలనే ఎక్కువగా చదువుతూ ఉండాలి. దీంతో పాటు నల్లని దుస్తులను ఆఫెన్లీ అంటే తరచూ మీరు నీలిరంగు నలుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. వృద్ధుల సేవ చేసుకోండి, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల సంతానం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మాటల చాకచక్యంతో పనులను చేయించుకుంటారు. చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల కార్యదీక్ష కార్యసిద్ధి పొందుతారు. శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ మాటల గందరగోళము ఎదుట వారికి ఇబ్బందికరంగా ఉండడము, కొన్ని పనులు సాధించుకోలేని పరిస్థితి, ఆ మాటలు మీకు ఇబ్బంది కలిగించేటట్టుగాను సమస్యల్లోకి నెట్టేటట్టుగాను కనబడుతోంది. కేతువు 8వ ఇంట ఉండడం వల్ల మీరు ఏదైతే అన్వేషిస్తున్నారో దాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు, ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కార్యాలలో విజయాన్ని సాధించుకుంటారు. చిన్ని ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలోని పెద్దలతో వాదనకు తిరిగే ప్రయత్నము చేయకండి. పిల్లల విద్య మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో పాటు ఓం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ వీలైతే శివాలయ సందర్శనం చేసి శివుడికి బిల్వపత్రాలను సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 4వ ఇంట సంచారం చేస్తున్నారు. ఇంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో తేడాలు వచ్చే అవకాశము, మనస్పర్ధలు పెరిగే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 2వ ఇంట ఉండడం వల్ల వర్తక వ్యాపార వాణిజ్యాలలో లాభాలు, విజయాన్ని చవిచూస్తారు. కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల మీ వాక్కును జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి, సమస్యల్లో పడతారు. శని భగవానుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు ఆలస్యంగా అందుకునే అవకాశం కనబడుతోంది. రాహు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము తగ్గిపోతుంది. కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీ పార్ట్నర్ మీకు దూరమయ్యే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ రోజు మీరు కుటుంబానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి, తప్పదు. అభిప్రాయాలలో తేడాలు ఉన్నప్పటికీ మీరు దయతో వ్యవహరించడం కానీ, కొంచెం సామరస్యంగా వ్యవహరించడం కానీ చేసినట్టయితే ప్రయోజనం కనబడుతోంది. ఉద్యోగం, వ్యాపార విషయాలలో సమర్థవంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. స్త్రీలు ఈరోజు శరీర సంబంధిత సమస్యల మీద జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటూ తులసి అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ, గురువారం రోజు ఉపవాసం ఉండడము, ఈ పనులు చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.